ఎంసెట్ 2025కి సంబంధించి మేము ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో మాకు చీట్ కోడ్సే దిక్కు అనే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. సో మేము ప్రిపేర్ అయ్యాము ఎగ్జామ్కి అనుకుంటే మాత్రం వీడియోని అయితే స్కిప్ అయితే చేయండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎంసెట్ చీట్ కోడ్ సంబంధించి వీడియో చేసాము. సో దాని యొక్క కంటిన్యూషన్ అనమాట. ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియోకి సంబంధించి లింక్ ఇస్తాను, ఒకసారి అయితే ఆ యొక్క వీడియో అయితే చూడండి. సో ఇకపోతే మనకి ఈ యొక్క చీట్ కోడ్స్తో క్వశ్చన్తో సంబంధం ఉండదు కాబట్టి నేనైతే క్వశ్చన్స్ అయితే స్కిప్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇవి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క చీట్ కోడ్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద అప్లై చేస్తున్నాం కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే కరెక్ట్గా 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే డిఫరెంట్గా ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయండి అని చెప్పాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే 23/54 అండ్ 27/55 అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఆప్షన్ నెంబర్ 2 అండ్ ఆప్షన్ నెంబర్ 3 అనేవి సేమ్గా ఉన్నాయి. ఎందుకు సేమ్గా ఉన్నాయంటే పైన న్యూమరేటర్లో చూసుకుంటే 25 ఉంది, ఇక్కడ కూడా న్యూమరేటర్లో 25 ఉంది. ఓకే, సో బట్ డినామినేటర్లో చూసుకుంటే ఇక్కడ 51 ఉంది, ఇక్కడ 52 ఉంది. సో ఇలాంటి కేసులో ఏం చెప్పాను, ఇలా 2 సేమ్గా ఉన్నప్పుడు ఎక్కడైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ డినామినేటర్లో చూసుకుంటే 51 ఉంది, ఇక్కడ డినామినేటర్లో చూసుకుంటే 52 ఉంది. ఈ రెండింటిలో ఏది హైయెస్ట్ నెంబర్? 52 కదా హైయెస్ట్ నెంబర్. సో ఇక్కడ మనకి 25/52 ఉంది. సో ఇదే కదా ఇక్కడ ఆన్సర్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వద్దాము. సో మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మనం చూసుకుంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో 4 ఆప్షన్స్లో మీకు ఏం చెప్పాను, ఏవైతే డిఫరెంట్గా ఉంటాయో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ చేయండి అని చెప్పాను. సో మనకి ఇది డిఫరెంట్గా ఉంది కదా, దీన్ని ఎలిమినేట్ చేశాను. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది సేమ్గా ఉన్నాయి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేశాను. సో డిఫరెంట్గా ఉన్నదానికి పైన ఉన్నదానికి రిలేషన్ చెక్ చేయండి, ఏమైనా సంబంధం ఉందా లేదా. లేదు. సో మీరు చూసుకుంటే ఈ రెండింటిలో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే హైయెస్ట్. ఇక్కడ చూసుకుంటే 1/x² ఉంది, ఇక్కడ 1/x², 1/y², 1/y². ఇక్కడ చూసుకుంటే న్యూమరేటర్లో 3 ఉంటే ఇక్కడ 4 ఉంది. సో ఈ రెండింటిలో 3 పెద్దదా 4 పెద్దదా? 4 కదా పెద్దది. సో 4 ఇక్కడ పెద్దది కాబట్టి ఇదే ఆన్సర్ అయింది. సో చూసారా. సో ఈ విధంగా కొన్ని వీటికి మనకి మ్యాక్సిమం క్వాలిఫై అవ్వేటట్టుగా చీట్ కోడ్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకేనా. సో మీరు కరెక్ట్గా అప్లై చేయగలగాలి. అదేవిధంగా మీరు కొన్ని మోడల్ పేపర్స్ తీసుకొని మీరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో చూసి వెంటనే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోకండి. ఓకేనా. మీరు ఇంటి దగ్గర ఒక 2-3 మోడల్ పేపర్స్ మీద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీద అప్లై చేసి చూడండి, మీకు కంప్లీట్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు వాచ్ చేస్తే మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఈ మ్యాథ్స్ అనే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీకి కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకుంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి, 36/13, 32/13, 18/5, 25/9. ఓకే. ఇక్కడ 4 ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ 36లో వచ్చింది, ఇక్కడ 32లో వచ్చింది, ఇక్కడ 13 అంటే మనకి ఎలాగ ఉన్నాయి, ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా, ఈ రెండు ఉంచండి. డిఫరెంట్గా ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయండి. ఓకే. సో ఈ రెండింటిలో మీకు ఏది హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే అని చెప్పాను. ఎక్కడ చూసుకుంటే 36, ఎక్కడ చూసుకుంటే 32. ఈ రెండింటిలో ఏది పెద్దది? 36 పెద్ద, 32 పెద్ద? 36 కదా పెద్దది. సో 36 ఆన్సర్ అయింది. సో ఓకేనా. సో మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక సెట్టేనండి, మేము వేరువేరుగా ఏం చేయలేదు. సో మీకు చీట్ కోడ్స్తో క్వశ్చన్తో సంబంధం ఉండదు కాబట్టి క్వశ్చన్స్ అన్ని కూడా నేను స్కిప్ చేస్తున్నాను, అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి x²/4xy - y². ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఈ 4 ఆప్షన్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ x² ఉన్నాయి, బట్ ఇందులో 2x² ఉంది, రైట్. సో 2x² ఉంటే ఏం చేయాలని చెప్పాము ఆల్రెడీ మనం. సో ఒకసారి, సో ఇక్కడ మనకి ఏముంది, 2x² ఉంది కదా, ఇక్కడ 2x² ఉంది కాబట్టి దీన్ని అయితే నేను ఎలిమినేట్ చేశాను. మనకు మిగిలిన ఆప్షన్స్ ఇవి. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ x², ఇక్కడ 4xy, ఇక్కడ చూస్తే 2xy ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆప్షన్ నెంబర్ 3 ఎలిమినేట్ చేశాను అండ్ ఆప్షన్ నెంబర్ 4 కూడా ఎలిమినేట్ చేశాను. అంటే మనకి రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఈ రెండింటిలో మీకు ఏదో హైయెస్ట్ నెంబర్ అయితే అదే అని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే +4xy, ఇక్కడ చూస్తే -4xy. సో ప్లస్ పెద్ద మైనస్ పెద్ద? ప్లస్ కదా పెద్దది. సో ఇక్కడ మనకి ఏం ఆన్సర్ అయింది, ఆప్షన్ నెంబర్ 1 అనేది ఆన్సర్ అయింది. ఓకేనా. సో ఈ విధంగా చిన్న లాజికల్ తెలిస్తే మనం ఈజీగా చీట్ కోడ్స్ అనేవి అప్లై చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 4 ఆప్షన్స్ ఉన్నాయి, రైట్. సో 4 ఆప్షన్స్లో మనం చూసుకుంటే ఇక్కడ 16, 8, 4 అండ్ 8√2 ఉంది. అంటే మనకి ఎలాగ ఉంది, సో ఇది డిఫరెంట్గా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలిమినేట్ చేయండి. ఓకే. ఈ 3 మిగిలాయి, ఈ మూడిటికి దేనికి రిలేషన్ లేదు. సో ఇలాంటి కండిషన్లో మూడిటికి సంబంధం లేనప్పుడు మనం ఏదైతే ఎలిమినేట్ చేసామో దాంతోపాటు రిలేషన్గా ఏదైతే ఉంటుందో అదే మోస్ట్లీ ఆన్సర్ అవుతుంది. సో మనం ఏం ఎలిమినేట్ చేసాం, 8
√2 అది ఎలిమినేట్ చేసాం. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది కదా. సో మోస్ట్లీ ఇదే ఆన్సర్ అవుతుంది, ఇక్కడ ఇదే ఆన్సర్ అయింది. ఓకేనా. సో ఈ విధంగా మీకు చిన్న లాజిక్ తెలిస్తే మ్యాక్సిమం చీట్ కోడ్లు అప్లై చేయొచ్చు. ఈ యొక్క చీట్ కోడ్స్ ఎవరికి అనేది కూడా క్లియర్గా చెప్పాను. ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, మాకు ఎలా క్వాలిఫై అవ్వాలో తెలియదు అనే వాళ్ళకి మాత్రమేనండి. సో ఇవి అన్నిటి మీద అప్లై అవుతాయని గ్యారంటీ అయితే ఇవ్వలేము. సో మోస్ట్లీ అప్లై అయితే అవుతాయి. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకుంటే 4 ఆప్షన్స్ ఉన్నాయండి. 10/10, 52, 26, 5/12. ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెంట్గా ఏముంది, ఇదే కదా డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్గా ఉన్నది మనకి 5/12. ఇక్కడ చూసుకుంటే 10, 52, 26. ఓకే. సో డిఫరెంట్గా ఉన్నదానికి ఏదైతే దగ్గరగా ఉంటుందో కొంచెం అదే అని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్గా ఉన్నదానికి మూడింటికి దేనికి సంబంధం లేదు. ఓకే. సో డిఫరెంట్గా ఉందని దగ్గరగా ఏముంది, మనకి 10 కదా కొంచెం దగ్గరగా ఉంటుంది. సో అదే ఆన్సర్ అయింది. ఓకే. ఈ విధంగా చిన్న లాజికల్ తెలుసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఓకే. సో నేను మరిన్ని వీడియోలు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక లైక్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్గా ఎలిమినేట్ చేసి నేను చెప్పాను. ఇదిగోండి, ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. ఎందుకు ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, ఇక్కడ 2/3, ఇక్కడ 2/3. సో కాబట్టి ఈ రెండు ఉంచాను. ఇప్పుడు మీకు ఏం చేయాలి, ఏదైతే ఎలిమినేట్ చేసామో దానికి దగ్గరలో ఉన్నది తీసుకోవాలి, హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలని చెప్పాను. అంతేనా. సో ఇక్కడ చూసుకుంటే 2/3, 2/3, √29, √34. 29 పెద్దది, 34 పెద్ద, ఒక మాట చెప్పండి. 34 అయినా పెద్దది. సో కాబట్టి మనకు ఆప్షన్ నెంబర్ 3 కదా రైట్ ఆన్సర్ రావాలి, అది అయ్యింది. ఓకే. సో ఇదండి కంప్లీట్గా మీకు చీట్ కోడ్స్ అనేవి. ఓకే. ఇంకొక కొన్ని ఉన్నాయి, ఇది ఒకటే లాస్ట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3/5, 5/4, 5/3, 4/3 ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకుంటే ఇక్కడ పైన 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, బట్ ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ 4/3 ఉంది కాబట్టి ఎలిమినేట్ చేశాను. ఓకే. ఎలిమినేట్ చేసిన దానికి దగ్గరగా ఏదైతే రిలేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే 5/3 ఉంది, మనం ఈ రెండు ఎలిమినేట్ చేసాం కదా. ఓకే. సో కాబట్టి మనకి ఏమవ్వాలి, మిగిలిన ఆప్షన్స్ ఏంటి, మనకి ఆప్షన్ నెంబర్ 2 5/4, ఆప్షన్ నెంబర్ 3 5/3. ఈ రెండింటిలో ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ ఉందనుకోండి, అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. సో ఆప్షన్ నెంబర్ 3 కొంచెం రిలేషన్ ఉంది కదా, ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్కడ 3 ఉంది, ఎక్కడ 3 ఉంది. సో కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవ్వాలి, ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్ అయింది. ఓకే. సో ఇదండి ఈరోజు సంబంధించి మ్యాథ్స్ చీట్ కోడ్స్. సో మరిన్ని వీడియోలు ప్రొవైడ్ చేస్తాము. సో మీకు ఇంకా మరిన్ని చీట్ కోడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియోస్ సంబంధించి లింక్ ఇస్తాము, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్.